హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక నేను వెజ్ మంచూరియా చేశాను. ఎలా చేశాను ఏంటా అనేది చూసేద్దామండి. ప్రాసెస్ ఎక్కువ పెద్ద రిస్క్ ఏం లేదు, సింపుల్గా చేసిన అనమాట. కొంచెం క్యాప్సికమ్, కొంచెం సొరకాయ తరుగు, కొంచెం క్యాబేజీ తీసుకున్నాను. ఇంకొంచెం సన్నగా కట్ చేయాల్సింది క్యాబేజీని, క్యాప్సికమ్ని కొంచెం పెద్దగా అయిపోయింది. ఇక నేను వీటికి తగినంత సాల్టు అలాగే కారం వేసి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కార్న్ఫ్లవర్ కొంచెం, శనగపిండి కొంచెం వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో నేను మైదా వేయాల్సింది, గోధుమ పిండి వేశాను. మా పిల్లలు తింటారు అనేసి గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఇష్టమైతే మంచూరియాలాగా తింటారు, లేదంటే పకోడీలాగైనా తినేయచ్చు. ఇక నేను పిల్లల కోసం పకోడీలాగా చేశాను. ఇక్కడ చూసారా, ఇక్కడ మనం రౌండ్గా చేస్తే మంచూరియా కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మనం కొంచెం ఎక్కువలు తక్కువలు ఇలా వేస్తే పకోడీలాగా కూడా తినేయచ్చు అనమాట. ఇక్కడ రెండు వైపులా టర్న్ చేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. గమనించారా, ఇక్కడైతే మంచిగా లోపల వరకు కుక్ అయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తంని ఇలా వేపేసుకున్నాను. ఇక్కడైతే మొత్తం 1 by 1. కాకపోతే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమంతగా వేయలే కాబట్టి పిల్లలు కూడా మనం ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా అలా వేసుకొని పకోడీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం నేనైతే బాల్స్ కింద ప్రిపేర్ చేశాను, కొన్ని పకోడీలాగా, కొంచెం బాల్స్ లాగా. ఇప్పుడు నేను వెజ్ మంచూరియా చేసి రైస్ కలిపేద్దాము అన్న ప్లాన్తో ఇలా రైస్ ఉందనేసి ఇలా ప్రిపేర్ చేశాను. మీకు ఎలా అనిపించింది వీడియో? ఒకసారి నేను చేసిన ఈ వెజ్ మంచూరియాకు మీరైతే ఎన్ని మార్క్స్ ఇస్తారో ఒకసారి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఇక నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి నేను మైదా వేయలేదు, లేకపోతే మనం గోధుమ పిండి ప్లేస్లో మైదా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ అయితే తీసేసాను. కొంచెం ఆయిల్ ఉంచి కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ వేసిన తర్వాత ఇక్కడ చూసారా, మంచూరియా మిక్స్ ఉంది కదా, ఈ మంచూరియా మిక్స్ని కొంచెం వేసాను. ఒకటే ఉల్లిపాయ కొంచెం పెద్దగా కట్ చేసి వేసా. ఇక్కడ గమనించారా, మనకి మంచూరియా మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ బాల్స్ లాగా చేసుకున్నాం కదా, ఆ బాల్స్ని అయితే ఈ మంచూరియా మిక్స్లో వేసి కలిపేసుకుంటే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. నేను ఏం చేశాను అంటే ఇంకొంచెం సాల్ట్ ఎక్కువ వేసాను, కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయింది. ఇందులోనే సాల్ట్ కూడా వచ్చేస్తుంది, నేను అదొక్కటి మిస్టేక్ అయిపోయింది, లేకపోతే మిగతా అంతా బాగా వచ్చేసింది. చూసారా, మొత్తం ఇలా అంతా ఒకసారి కలిపేస్తే మనకి వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయింది. అందుకనేసి కొంచెం లెమన్ అయితే వింటేసిన, కవర్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసారా, వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. కాకపోతే టేస్ట్ బాగుంది, ఎవరైనా ట్రై చేయాలంటే చేయొచ్చు. కాకపోతే కొంచెం క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే బై మిస్టేక్ పెద్దగా కట్ చేశాను. నేను అసలు మంచూరియా అనే ప్లాన్ లేకుండే, నేను వెజ్ పకోడీ చేద్దాం అనుకున్నా. కాకపోతే అప్పటికప్పుడు థాట్ వచ్చేసింది, అందుకని వెజ్ మంచూరియా ప్రిపేర్ చేశాను. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.